హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్. అటుకులతోటి పాయసంని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ పాయసంని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద మనం ఏ గిన్నెలో అయితే పాయసం చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 3 లేదా 4 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. మీకు ఏవి అందుబాటులో ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. అలాగే అందులోకి 1 కప్పు వరకు అటుకులు కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ అటుకులే తీసుకుంటున్నానండి. ఈ అటుకులని 4 నిమిషాల పాటు మీడియం మంట మీద పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న అటుకులను పాయసం చేసుకుంటే పాయసం అనేది చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అటుకులు బాగా వేగిన తర్వాత ఇందులోకి 3 కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను. పచ్చి పాలనైనా సరే యాడ్ చేసుకోండి, లేదా కాచి పెట్టుకున్న పాలనైనా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇలా 3 కప్పుల వరకు పాలు వేసుకుని మీడియం మంట మీద 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 3 లేదా 4 నిమిషాల తర్వాత చూడండి, పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చినప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. అటుకులు అనేవి 90% కుక్ అయితే సరిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు చక్కెరను తీసుకోవాలి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పొడి కూడా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని షుగర్ని కంప్లీట్గా కరిగించుకోవాలి. చక్కెర మొత్తం కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసుకోవాలి. పాయసం అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అంతే అండి. ప్రసాదంలో కానీ లేదా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా ఈజీగా అటుకులతోటి పాయసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.